ఇండస్ట్రీలో ఒక్కో హీరోది ఒక్కో స్టైల్. కొందరు దూకుడుగా సినిమాలు చేస్తే మరికొందరు ఆచితూచి అడుగులు వేస్తారు. హీరో నాని ఈ సెకండ్ కేటగిరీలోకి వస్తారు. ఫస్ట్ నుంచి ఆయన తన కెరియర్ని స్లో అండ్ స్టడీగా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అష్టాచమ్మ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు నాని. ఆ నెక్స్ట్ భీమిలి కబడ్డీ జట్టు లాంటి చిత్రం చేసి నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆ నెక్స్ట్ అలా మొదలైంది పిల్ల జమీందార్ సినిమాలు చేశారు నాని. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో ఈగా సినిమా చేసి మంచి ఫాలోయింగ్ అందిపుచ్చుకున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం చేశారు నాని. మారుతి డైరెక్షన్లో భలే భలే మగాడవే చిత్రం చేశారు. ఆ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరైపోయారు ఆయన. ఆ తర్వాత మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, జెర్సీ, శామ్ సింగరాయ్, దసరా లాంటి చక్కని చిత్రాలు చేసి తన జడ్జిమెంట్ కరెక్ట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. నాని ఫస్ట్ నుంచి కంటెంట్ని నమ్ముతారు, ఆ తర్వాత డైరెక్టింగ్ నమ్ముతారు. అందుకే ఇంద్రగంటి మోహన కృష్ణ, నందిని రెడ్డి, శివ నిర్వాణ, మేర్లపాక గాంధీ లాంటి ఎందరో దర్శకులతో సినిమాలు చేసి వరుస హిట్లు అందుకుంటున్నారు. అలాగే డి ఫర్ దోపిడి, ఆ హిట్ ది ఫస్ట్ కేస్, హిట్ ది సెకండ్ కేస్ లాంటి వెరైటీ సినిమాలు చేసి తనకు తానే ప్రత్యేకం అనిపించుకున్నారు ఆయన. కథను నమ్మితే ఇలాగే ఉంటుందని నిరూపించుకున్నారు. రీసెంట్గా దసరా, హాయ్ నాన్న చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న నాని త్వరలో సరిపోదా శనివారం చిత్రంతో మరో హిట్కి రెడీ అవుతున్నారు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి, అంటే సుందరానికి సినిమా సరిగా ఆడకపోయినా ఆ సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయను నమ్మి సరిపోదా ప్రాజెక్ట్ ఇచ్చారు. అలాగే వేణు ఎల్లమ్మని పక్కన పెట్టి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు మరోసారి ఛాన్స్ ఇచ్చేశారు. అలాగే హిట్ 2కు కొనసాగింపుగా హిట్ 3 ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నాని ఒక్కసారి నమ్మితే అంతే అని మీకు అనిపిస్తుంది కదూ.